హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమ్మ చేతికి అమ్మని వంట. ఇవాళ రెసిపీ వచ్చేసి బూందీ క్యారెట్ కూర అండి. ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. బూందీ క్యారెట్ కర్రీ సింపుల్గా తక్కువ సమయంలో లంచ్ బాక్స్లోకి అయితే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. బూందీ మెత్తపడకుండా పొడి పొడిగా రావాలంటే ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి 2 కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు 4 పచ్చిమిర్చి చిలుకలను వేసి వేయించండి. ఉల్లిపాయ ముక్కలు సగం మగ్గిన తర్వాత 2 క్యారెట్లు కట్ చేసినవి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ను వేసి ఒకసారి బాగా వేయించి మగ్గనివ్వండి. కారం సాల్ట్ కాస్త చూసే వేసుకోండి, బూందీలో ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి. చూడండి, క్యారెట్ ఈ విధంగా బాగా దగ్గరికి మగ్గిన తర్వాత, బాగా ఉడికిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ని వేసి ఒకసారి బాగా కలిపేసేయండి. క్యారెట్ మనకి ముందే బాగా మగ్గిపోయిందనుకోండి, బాగా ఉడికిందనుకోండి, అప్పుడు మనం బూందీ వేసిన తర్వాత 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆపేస్తే మనకి బూందీ కూర అనేది పొడి పొడిగా వస్తుంది. నీళ్ళని వేసి ఈ విధంగా పొంగొచ్చేంత వరకు ఉంచిన తర్వాత బూందీని వేసి ఒకసారి కలిపేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి స్టవ్ ఆపేసేయండి. గరిట పెట్టి మరీ ఎక్కువగా కలిపేకండి, మెత్తగా అయిపోతుంది. చూడండి, ఈ విధంగా బాగా పొడి పొడిగా అయిన తర్వాత స్టవ్ ఆపేసి పైన కాస్త కొత్తిమీర తురుము వేసుకోండి. అంతేనండి, బూందీ క్యారెట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. కమ్మగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. లంచ్ బాక్సుల్లో కూడా 5 నిమిషాల్లో చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బూందీ వేసిన తర్వాత గరిటె పెట్టకుండా ఉంటే బూందీ కర్రీ అనేది ఈ విధంగా పొడి పొడిగా వస్తుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.